నమస్కారం. వార్తా 9 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏనుగు సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్న పవన్ కళ్యాణ్. ఏనుగుల సంరక్షణకు ప్రజా ఉద్యమంగా మార్చాలన్న పవన్ కళ్యాణ్. మనిషి ఏనుగు ఘర్షణ నివారణకు ప్రత్యేక చర్యలు. వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత. పోతిరెడ్డిపేట ద్వారా ఏపీకి నీరు. లిఫ్ట్లు ఎందుకు ఆన్ చేయరు? తెలంగాణ లిఫ్ట్ మోటార్లు ఎందుకు నడపలేం లేదన్న నిరంజన్ రెడ్డి. కృష్ణా జలాలను రైతులకు అందించడంలో ప్రభుత్వ విఫలం. తెలంగాణ వాటాను పూర్తిగా వినియోగించుకోవాలని సూచన. ఫోటోలో నన్ను అవమానించారు, ఇదేం సాడిజమన్న జగన్. గ్రిల్ బయట నిలబెట్టి ఫోటో తీశారన్న జగన్ ఫైర్. పైనుంచి ఆదేశాలు వచ్చాయన్న సూపరింటెండెంట్ మాటలపై ఆగ్రహం. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబుకు వార్నింగ్. రేవంత్ పై వ్యాఖ్యలను సమర్థించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి. డబ్బులకు అమ్ముడుపోలేదు, ప్రజల కోసమే పార్టీ మారానన్న పోచారం. రాజకీయాలు వదిలేస్తానన్న పోచారం. రేవంత్ పై ఉన్నదే మాట్లాడా, తప్పేముందని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యమన్న కిషన్ రెడ్డి. రాబోయే 2.5 ఏళ్లు కీలకమన్న కిషన్. అధికారం కోసం అప్పటి నుంచే క్షేత్రస్థాయిలోకి బీజేపీ. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని. ఏనుగుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఏనుగులు భారతదేశ ప్రకృతి వారసత్వం, జీవ వైవిధ్యానికి ప్రతీకలని పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలు కూడా చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సుమారు 132 నుంచి 142 అడవి ఏనుగులు ఉన్నట్లు అంచనా ఉందన్నారు. చిత్తూరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో మనిషి ఏనుగు ఘర్షణలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కుంకి ఏనుగులను వినియోగించడం ద్వారా మానవ ప్రాణ నష్టం సుమారు 70% వరకు తగ్గిందన్నారు. ఏనుగుల సంరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా ప్రజా ఉద్యమంగా మారాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. మనం చేసిన I now request everyone to kindly be seated in your respective positions. Sound better, Namma. Right. I now request ADG Wildlife, Ministry of Environment, Forest and Climate Control to please come forward and felicitate all the dignitaries on the dais along with IG, Project Tiger and Elephant. Now I request ADG sir to kindly felicitate today's chief guest, Honorable Minister for State for Environment, Forest and Climate Change, Sri Kithivardhan Singh sir. Kithivardhan Garu is being felicitated by ADG sir. And now I request ADG sir to kindly felicitate
Ladies and gentlemen, I now invite the Additional Director General of Forests Wildlife, MOEF and CC, Sri Ram. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అందరినీ లోపల కూర్చోబట్టి ఫోటో తీస్తే తనను మాత్రం గ్రిల్ బయట నిలబెట్టి ఫోటో తీశారని ఆరోపించారు. ఇదేంటని సూపరింటెండెంట్ ను అడిగితే పైనుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారని పేర్కొన్నారు. తన పట్ల ఇలాంటి వ్యవహారం ఎందుకు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా అవమానించే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులకు గౌరవం ఉండాలని పేర్కొన్నారు. తనను అవమానించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా వ్యవహరించారని జగన్ ఆరోపించారు. అధికారంలో ఉన్నవారు తీసుకునే ప్రతి నిర్ణయానికి భవిష్యత్తులో పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఈ రోజు వేస్తున్న విత్తనం రేపు పెద్ద చెట్టుగా మారుతుందని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అధికారాన్ని శాశ్వతంగా ఎవరు అనుభవించవరని అన్నారు. నన్ను అవమానించాలని ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం. ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎస్ఏపీ చైర్మన్ రవి నాయుడు డిమాండ్ చేశారు. గ్రూప్ 1 నియామకాలపై సిట్ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకొచ్చాయని పేర్కొన్నారు. కొంతమంది అభ్యర్థులకు అనుకూలంగా మార్కులు కేటాయించారని ఆరోపించారు. సుమారు 48,442 OMR షీట్లలో మార్పులు జరిగినట్లు సిట్ దర్యాప్తులో తేలిందని ఆరోపించారు. గ్రూప్ 1 నియామకాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని విమర్శించారు. ఈ ఆరోపణలపై అప్పటి ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి ఇంటర్మీడియట్ లో 4 సార్లు ఫెయిల్ అయినప్పటికీ ఆర్డీఓగా ఎలా ఎంపికయ్యారంటూ రవినాయుడు ప్రశ్నించారు. గ్రూప్ 1 వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డిఎస్సీ నియామకాలపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు దొంగ ఆయనే. నిన్న ఏదైతే సిట్ రిపోర్ట్ ఉందో దాన్ని చూసిన తర్వాత స్పష్టంగా అర్థమైంది డిఎస్సీ ఎందుకు ఇంత రాద్ధాంతం చేశారంటే గత ప్రభుత్వంలో ఆయన హయాంలో ఆయన ఏపీపీఎస్సీని కుంభకోణంగా మార్చేసి ఏదైతే గ్రూప్ 1 ఆఫీసర్స్ ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎక్సైజ్ ఏదైతే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ రాష్ట్రంలో కీలకమైన అధికారుల నియామకాన్ని ఆయన ఏ విధంగా చేశారనేది బయట పడిపోతుందనే ఉద్దేశంతోనే ఈ డిఎస్సీ ఇష్యూని తెర మీద తెచ్చారు అనేది నిన్నటితో తేట తెల్లం అయిపోయింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. కడప జిల్లా నుంచి డైరెక్ట్ గా 3 ఆర్డీఓలు ఎట్టయ్యారు. దాంట్లో ఒక ఆర్డీఓ ఏం తెలుసా, ఇంటర్మీడియట్ 4 సార్లు రాశాడు. వాళ్ళ సమీప మనిషి 4 సంవత్సరాలు డిగ్రీ చదివిన ఆయన. ఇంత దారుణంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ని తాడేపల్లికి సూట్ కేసులు పోయిన మాట వాస్తవం. ఈ దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించి అతి పెద్ద కుంభకోణం. గ్రూప్ 1 మీద బహిరంగ చర్చకు సిద్ధం. సిట్టి నివేదిక మీద బహిరంగ చర్చకు సిద్ధం. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి. 1,50,000 మంది నిరుద్యోగుల గొంతు కోసిన జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. దాదాపు 30 ఏళ్లుగా రైతు బజార్లో కూరగాయలు సాగు చేసి విక్రయిస్తున్న రైతులు ఆందోళనకు దిగారు. నిజమైన రైతులను పక్కన పెట్టి మధ్యవర్తులకు ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది మధ్యవర్తులు రైతు బజార్ అధికారులతో కుమ్మక్కమై తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రైతులు విమర్శించారు. దీంతో తాము పండించిన కూరగాయలను విక్రయించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వ్యాపారం సరిగా జరగకపోవడంతో కూరగాయలను అమ్ముకోలేక పారబోయాల్సి వస్తోందని, దీంతో భారీగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కలెక్టర్లు జారీ చేసిన శాశ్వత గుర్తింపు కార్డులను ప్రస్తుతం అధికారులు గుర్తించడం లేదని రైతులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, నిజమైన రైతులకు విక్రయ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు రైతు బజార్ ఎస్టేట్ అధికారి స్పందిస్తూ ప్రస్తుతం విలేకరులను లాటరీ విధానం ద్వారా అనుమతిస్తున్నట్లు తెలిపారు. టోకెన్లు వేస్తే అందరికీ వేయాలి, మొత్తానికి వేయాలి. అంతేగాని ఒక 60 మందికి వేసి 100 మందిని ఎందుకు ఆపారు? మొత్తానికి వేయాలి కదా. అది ఫస్ట్ 20 ఏళ్ల నుంచి కూడా మాకే ఆ దిమ్మ కేటాయించారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి, యలమంచిలి నాగేశ్వరరావు గారు కట్టినప్పటి నుంచి కూడా మమ్మల్ని పరిమాణాలు తీసుకొచ్చారు.
ఈరోజు దాని మీద దళారులు బతుకుతారు, రైతులు పోవాలంటే కుదరదు కదా. అప్పులతో బాధలతో 2 ఆడపిల్లలను పెట్టుకుని నేను వ్యవసాయం దిగింది ఆ కార్డు ఉందని. ఈ రోజు నాకు అది కూడా తీసేస్తే నా బ్రతికే ఇది కూడా లేదండి. ఎందుకంటే బాగోని మనిషిని పెట్టుకుని ఒక వ్యవసాయం చేస్తున్నానంటే నేను నాకెంతో అసలు 3 రోజుల నుంచి బ్రతకాలన్న ఆశ కూడా ఉండలేదు. మా వారు ఉన్న పరిస్థితికి మేము ఎప్పటికీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటామండి. ఇటు వ్యవసాయానికి పరిగెడుతున్నామండి, తెచ్చుకుని ఇక్కడ అమ్ముకుంటున్నామండి. మేము ఎవరి నుంచి దళారిగా తెచ్చుకుని అమ్మేవాళ్ళం కాదండి. అయినా సరే మమ్మల్ని ఇలా ఇచ్చేస్తున్నారు. మమ్మల్ని మాత్రం కాపాడండి అండి. కొంతమంది రైతులకి మాత్రమే అది ప్రస్తుతానికి అది టోకెన్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎలంకుదురు లైన్లో ఉండే ఇప్పుడు ఈ రైతులు ఆ లీఫ్ వెజిటబుల్స్ చేపడుతున్న ఆందోళనకారులు కూడా నేను చెప్పడం జరిగింది. 1 వీక్ క్రితమే నేను చెప్పి నేను సడన్ గా అప్పటికప్పుడు అనేది టోకెన్ అనేది చేయడం జరగలేదు. 1 వీక్ క్రితమే చెప్పేసి నెక్స్ట్ వీక్ మీ అందరూ కూడా మిగతా రైతులతో పాటు మీకు కూడా స్టాల్స్ కేటాయింపు అనేది లాటరీ సిస్టమ్ ద్వారా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ రెండు ఒక్కటేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఒకరికొకరు సహకరించుకుంటూ మతం పేరుతో ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఉన్న సంబంధాలపై ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మతం పేరుతో ప్రజలను విభజించే రాజకీయాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో అన్ని మతాలు, వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఖర్గే పేర్కొన్నారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. దేశ అభివృద్ధి, సామాజిక ఐక్యత, ప్రజల సంక్షేమం వంటి అంశాలపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాలని సూచించారు. और आरएसएस के सपोर्ट से ही आज की सरकार आई, लेकिन सत्ता में आने के बाद चंद लोग ये बोलने लगे कि हमको अब आरएसएस की जरूरत नहीं, सिर्फ मोदी की जरूरत है और हम बीजेपी अपने पैर पे खड़ा होके सरकार ला सकती है। यही बीजेपी के लोगों ने कहा, यही नड्डा साहब जब अपने बीजेपी प्रेसिडेंट थे उन्होंने कहा, मेरे शब्द नहीं है। क्यों कहा कि हमको आरएसएस सत्ता में लाई है, ये भ्रम लोगों के अंदर है, उसको निकालने के लिए उन्होंने ये कहा कि हम अपने पैरों पे खड़े हैं, आरएसएस के नहीं। आरएसएस ये कहता था कि हमारे वजह से तुम हो और हम जो कहते हैं वो करना चाहिए। तो एक दूसरे को, ये तो एक ही सिक्के के 2 फेस है, 2 faces of the same coin। और ये उनको मदद करते हैं, वो इनको मदद करते हैं। उससे लोगों में धर्म पे नाम पर डिवाइड कर रहे हैं, यह अच्छा नहीं। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలను ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సమర్థించుకున్నారు. రేవంత్ రెడ్డి గురించి ఉన్నదే మాట్లాడారని, అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. తాను ప్రజల కోసమే పార్టీ మారానని, డబ్బుల కోసం కాదని స్పష్టం చేశారు. తనకు ఎవరూ డబ్బులివ్వలేదని, తాను డబ్బులకు అమ్ముడిపోయే వ్యక్తిని కాదన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తెలిపారు. తన జీవితం ప్రజల కోసమేనని, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఏమైనా చేస్తారన్నారు. తనలో స్వార్థం ఉందని ఎవరైనా నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తారని సవాల్ చేశారు. పార్టీ మారిన విషయంపై గతంలో తాను చెప్పిన కారణాలకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. తన నియోజకవర్గానికి నిధులు, అభివృద్ధి పనులు రావాలనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగం వేయడా, ముఖ్యమంత్రి గారికి ఉద్యోగం కలిపిండా, ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు, స్వార్థం ఒక్కటి చెప్తున్నాను. నాకు డబ్బులు ఇచ్చేదా, నా అమ్ముడు పోయినా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడినా. మరి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ పక్షాలు ఇచ్చారు, చెప్పాల్సి వస్తుంది. అన్నం పెట్టుకుని పడతారా? నా పుట్టగతులు చేయమని అంటారు. నాకు
నేను ఎప్పుడైనా ఎవరికైనా బేమాన్ అన్నప్పుడు నేను కూడా బేమాన్ లెక్క పట్టుకుంటాను. ఈ ఫంక్షన్ హాల్ వచ్చింది, కేసీఆర్ రోడ్ వచ్చింది, తప్పదు కదా. రేవంత్ రెడ్డి వచ్చాడు, ఆడ స్కూల్ ఇచ్చింది ఎక్కడ మన పోతంగల్ మండలంలో పిఎస్ఆర్ నగర్లో 200 కోట్లు పెట్టి ఇచ్చిండు. ఇప్పుడు మన వన్య మండలంలో ఒకటి ఏటీఎం సెంటర్ వస్తుంది, ఏటీఎం సెంటర్. రేవంత్ రెడ్డి ఇచ్చిందని చెప్తా, ఎవరిచ్చి వాళ్ళు ఇస్తే ధర్మం అది, మానవత్వం అది. మభ్య పెట్టి అబద్ధాలు నా జీవితంలో చేయలేదు. ఉన్నట్టు కుండలు బద్దలు పెట్టి కొడతాను, మాట్లాడతాను. ఉన్నదా లేనట్టుగా లేదా ఉన్నట్టుగా చెప్పడం వల్ల కాదు. వాస్తవాలు ప్రజలు చెప్పాలి, సమాజానికి చెప్పాలి. ఆయన చెప్పాడు పోతే బాగా తీర్పులు ఏదో మాట్లాడాడు, దాంట్లో ఏమో రాష్ట్రం ఉంది, ఏమో చేస్తున్నాడు. ఏం రాష్ట్రం లేదు, ఏం చేసేది లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను. నేను పోరాటం చేసి తప్పితే తల వంచుకోరు ఇక్కడ, నేను గుర్తుపెట్టుకోండి. పోరాటం చేసి సాధించుకుంటూ తప్పితే నేను తల వంచుకుని రాజకీయ నాయకులు కాదు ఎవరికి కూడా. నా ప్రజల కోసం, నా కాన్ఫిడెన్స్ కోసం ఏమైనా చేస్తాను. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే కుమారుడు, తమ్ముడు, ఇతర బంధువులను వరుస కేసుల్లో ఇరికించి జైలుకు పంపారని విమర్శించారు. ఇప్పటి వరకు మొత్తం 38 మందిని రిమాండ్కు తరలించారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోందని జగన్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైసీపీ నాయకులను భయపెట్టేందుకు కేసులు, అరెస్టులను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే విరూపాక్షి కుటుంబంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సింది రాజకీయంగా కానీ కేసుల ద్వారా కాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు అవకాశం ఉండాలని, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు సరికాదన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఎలా తీస్తున్నారు. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. ఏమి సెడిజం అంటే ఇది. నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. దాని తర్వాత మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, వెన్నుపోటు పార్టీకి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా తప్పుడు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నావో, తప్పుడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ విత్తనాలు రేపు పొద్దున చెట్లు అవుతాయి. ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి, రెండింతలయ్యి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తా ఉన్నా. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఎంపీల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 2.5 ఏళ్ల పాటు ఇదే పట్టుదలతో పార్టీ ముందుకు సాగుతుందన్నారు.
రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ శ్రేణులు మరింత దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణలో బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. విద్యుత్ ఉత్పత్తి అవుతా ఉన్నది కాబట్టి విద్యుత్ అందరికీ తక్కువ ధరలో అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో 2018 నుంచి భారత ప్రభుత్వం పవర్ జనరేషన్ కంపెనీలకు, థర్మల్ కంపెనీలకు రేటు పెంచకుండా 2018లో ఉన్నటువంటి రేటే ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. 2018 తర్వాత ఈ రోజు వరకు మరి కోల్ ఉత్పత్తికి సంబంధించి అనేక ఖర్చులు పెరిగినప్పటికీ కూడా, అనేక రకాల కార్మికుల సంబంధించినటువంటి వేతనాలు పెరిగాయి, అనేక రకాల పన్నులు పెరిగాయి. అయినప్పటికీ కూడా ఇన్పుట్ కాస్ట్ పెరిగినప్పటికీ కూడా మరి తక్కువ ధరలో విద్యుత్ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మేము కోల్ రేటు పెంచడం లేదు. అదేవిధంగా ఈరోజు స్టీల్ కూడా తక్కువ ధరలో ఉండాలనే ఉద్దేశంతో ఐరన్ ఓర్ పైన కూడా మేము పన్నులు పెంచడం లేదు. అదేవిధంగా సిమెంట్ పైన కూడా అదేవిధంగా చూస్తూ ఉన్నాం. కొన్ని రాష్ట్రాలు తమ రాజకీయమైన లేక తమ ఆర్థికపరమైన అవసరాల కోసము రేట్లు పెంచుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రాలలో మరి ఇన్వెస్ట్మెంట్ తగ్గుతాయి, ఉన్న పరిశ్రమలు తరలి వెళ్తాయి. కాబట్టి అన్ని రాష్ట్రాలను కూడా కలిసి ఒకే దృక్పథంతో చూడాలన్నటువంటి దృక్పథంతో ఈరోజు బిల్లు పాస్ చేయడం జరిగింది. ఈ బిల్లు ద్వారా ఏ రాష్ట్రానికి కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి మినరల్ ల్యాండ్స్ పైన కానీ మినరల్స్ మీద కానీ కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఉండదు. ఇప్పటికే మరి అన్ని రాష్ట్రాలు కూడా సమానమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క మేజర్ మినరల్ సంబంధించినటువంటి చట్టం మాత్రం మీరు చేయడం జరిగింది. సుమారు 50 రకాల మైనర్ మినరల్స్ ఏవైతున్నాయో దానిపైన ఏ రకమైనటువంటి నంద్యాల జిల్లాలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటన ఉద్రిక్తంగా మారింది. పోతిరెడ్డిపారు రెగ్యులేటర్ ను సందర్శించేందుకు ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలి వెళ్లారు. సుమారు 126 వాహనాల్లో బీఆర్ఎస్ నేతలు బయలుదేరగా జూపాడు బంగ్లా నేషనల్ హైవే వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్ద నీటి వినియోగంపై వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు తాము వెళ్తున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. మరోవైపు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే అనుమతి లేని భారీ పర్యటనను అడ్డుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్ర రాయలసీమకి మాకేమో తెలంగాణలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అట్టడుగున 802 మీటర్ల అడుగున అక్కడ పంపులు ఉన్నాయి. అక్కడ పంపులు ఆన్ చేస్తే నీళ్లు మాకు బయటకు వస్తాయి. మాకు ఉండేదే ఆపరేషనల్ పంపులు 3, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉండేటువంటి పంపులు పనిచేసేవి 3, 5 ఉంటే పనిచేసేవి 3. ఆ 3 పంపులు రోజు ఎత్తిపోస్తే కూడా 0.2 TMC పరిమాణం మాత్రమే నీళ్లు వస్తాయి. అంటే 5 రోజులు 6 రోజులు ఎత్తిపోస్తే తప్ప 1 TMC రాదు మాకు. ఇలా నీళ్ల పంచాయతీ ఏం లేదు. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఘోరమైనటువంటి వైఫల్యాన్ని ఎత్తి చూపడం కోసమే మేము ఇటువైపు వచ్చినాం. ఒకే రిజర్వాయర్ మీద, శ్రీశైలం మీద ఉండేటువంటి సిస్టమ్స్ లో రోజుకు 5 నుంచి 10 TMCలు తీసుకోగలిగేటువంటి పరిమాణంలో యువతల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు వాడుతూ ఉంది. మరి వర్షాకాలంలో ఇప్పుడు వర్షాలు లేవు, ఎల్నినో ప్రభావం ఉంది. ఇది తెలంగాణకు వర్తిస్తుంది, ఆంధ్రాకు వర్తిస్తుంది వర్షం లేనటువంటిది. 802 మీటర్ల అడుగులో ఉండేటువంటి కలవకుర్తి పంపులను ఆన్ చేయడానికే ఆపసోపాలు పడింది తెలంగాణ ప్రభుత్వం. 10 సార్లు మేము ఒత్తిడి పెట్టి, రైతాంగం తరఫున ఒత్తిడి పెట్టి, రైతులంతా ఒత్తిడి పెడితే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసే కుట్ర జరుగుతోందని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ అంశంపై కోర్టు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు 1 రోజుల సమయం ఇచ్చినా ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జూలై 8వ తేదీ నుంచి కేసు విచారణ 4 సార్లు వాయిదా పడినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం వెనుక కారణమేంటని నిలదీశారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నోడల్ ఏజెన్సీగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారని తెలిపారు. తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తాడు బొంగరం లేని వాళ్లమంటూ విమర్శలు చేస్తున్నారని, మరిప్పుడు పొన్నం ప్రభాకర్ మాటలకు ఇతర సంక్షేమ శాఖ మంత్రులకు తాడు బొంగరం ఉందా అని ప్రశ్నించారు. ఎస్సీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ మైనారిటీ వెల్ఫేర్ను ప్రతివాదులుగా పేర్కొన్నాడు ఆయన. సో పిటిషన్ లిస్ట్ అయిన వెంటనే
ఫస్ట్ జరిగే పని ఏంటయ్యా అంటే ఇక్కడికి ఈ నలుగురికి నోటీస్ పోతుంది. ఇగో మరి ఒక విజయ్ గోపాల్ అనే ఒక అడ్వకేటు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఈ రాజ్యాంగంలో ఉండే అధికరణాలకు విరుద్ధంగా ఉన్నది, మరి సామాజిక న్యాయానికి సమానత్వానికి విరుద్ధంగా ఉన్నదని ఆయన అంటున్నాడు. అసలు మీ జీవోల ప్రకారం జీవోలతోని సంక్షేమ పథకాలు నడపడం కాదు, దీనికి చట్టబద్ధత ఉండాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. మీ రెస్పాన్స్ ఏంటి అని చెప్పేసి మరి ఆ రోజు నోటీసులు ఇష్యూ చేసిండు. అడ్మిషన్ అయిపోయింది. ఏది 8వ తారీఖు జూలై నెలలో. ఇక గమ్మత్ ఏందయ్యా అంటే 8వ తారీఖు జూలై నెలలో అయితే ప్రతిసారి కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు, వీళ్ళ జీతం ఎంత ఉంటుందో తెలియాలి ప్రజలకు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు కానీ అడ్వకేట్ జనరల్ కానీ ఎప్పుడైనా కేసులకు అటెండ్ అయితే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు కేసుకి ఇంత తీసుకుంటారు. వాళ్ళు ఒక అపియర్ అయ్యి గవర్నమెంట్ తరఫున మాట్లాడితేనే వీళ్ళకి లక్షల రూపాయలు, కేసుకు ఒక 3-4 లక్షల రూపాయలు పోతుంది. ఈ అడ్వకేట్ జనరల్ గారు మరి వాళ్ళు 1, 2, 3 ఎన్ని వాయిదాలు పడ్డాయి? 8వ తారీఖు నాడు ఒక వాయిదా పడ్డది, 5వ తారీఖు నాడు తర్వాత ఎల్లకాలం ప్రజల మధ్య పదిలంగా ఉండే పార్టీ సిపిఐ అని సిపిఐ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐ ప్రజా చైతన్య పాదయాత్ర ముగింపుతో సభలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి చాడ వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఎవరికైతే పరిహారం ఇవ్వాల్సి ఉందో వెంటనే వారికి పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఉదారంగా నష్టపరిహారం ఇవ్వాలని, లేకుంటే సెప్టెంబర్ ఆఖరిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు మంజూరు చేయించింది సిపిఐ పార్టీనేనని, పూర్తి చేయించే బాధ్యత కూడా సిపిఐ తీసుకుంటుందన్నారు. పార్టీ తరపున గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. గౌరవెల్లి పరిస్థితి చూస్తే ఆడపిల్లలు 18 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పెళ్లి కాకుంటే వాళ్ళకి పెళ్లి కూడా ఖర్చులు ఇవ్వాలని ప్రభుత్వం ఉంది వీళ్ళ ప్యాకేజీలో, పునరావాస ప్యాకేజీలో. కానీ అది కూడా ఇవ్వకపోతే నేను హరీష్ రావు దగ్గర తీసుకుపోయిన వాళ్ళందరినీ ఆడపిల్లలు పాపం 2-3 సార్లు ప్రయత్నం చేసినాం. కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రావు. ఇంతో ఆలోచించాలా. ఈ సభ ద్వారా చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ఏదేమైనా గౌరెల్లి అలాగే గండిపల్లి ఈ తర్వాత ప్యాకేజీలు ఇవన్నీ కూడా పునరావాస ప్యాకేజీ ఎవరికైతే వాళ్ళకి ఇచ్చేది అవన్నీ ఇప్పించాలా, ఉదారంగా ఇవ్వాలి. మరి వాళ్ళకి నష్టపోయిన ఆదుకోవాల్సిన అవసరం చెప్పేసి కూడా తెలియపరుస్తాం. లేదు ఇవ్వకపోతే చూస్తాం, నెల రోజుల దాకా చూస్తాం. సెప్టెంబర్ ఆఖరిలో ఇక యుద్ధమే. ఏదేమైనా గౌరెల్లి కాంచెల్లి గండిపల్లి గారు స్టార్ట్ చేస్తాం, మొత్తం తిరుగుతాం, పాదయాత్ర చేస్తాం. నాతో సహా మీ అందరం నాయకులు అంతా కూడా కలుస్తాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీజేపీ నాయకులు విద్యార్థులతో కలిసి హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధులు, ప్రధాన రహదారి మీదుగా మల్లచెట్టు చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. బీజేపీ కార్యకర్తలు, విద్యార్థుల వందే మాతరం తదితర దేశభక్తి నినాదాలతో పట్టణం మార్మోగింది. మల్లచెట్టు చౌరస్తా వద్ద బీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు మానవహారంగా ఏర్పడి వందే మాతరం నినాదాలు చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ సమైక్యత, సమగ్రతను చాటుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని, కుల మతాలకు అతీతంగా జాతీయ భావాన్ని పెంపొందించాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఏనుగు సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్న పవన్ కళ్యాణ్, ఏనుగుల సంరక్షణకు ప్రజా ఉద్యమంగా మార్చాలన్న పవన్ కళ్యాణ్, మనిషి ఏనుగు ఘర్షణ నివారణకు ప్రత్యేక చర్యలు, వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత. పోతిరెడ్డిపేట ద్వారా ఏపీకి నీరు, లిఫ్ట్లు ఎందుకు ఆన్ చేయరు, తెలంగాణ లిఫ్ట్ మోటార్లు ఎందుకు నడపలేం లేదన్న నిరంజన్ రెడ్డి, కృష్ణా జలాలను రైతులకు అందించడంలో ప్రభుత్వ విఫలం, తెలంగాణ వాటాను పూర్తిగా వినియోగించుకోవాలని సూచన. ఫోటోలో నన్ను అవమానించారు, ఇదేం సాడిజమన్న జగన్, గ్రిల్ బయట నిలబెట్టి ఫోటో తీశారన్న జగన్ ఫైర్, పైనుంచి ఆదేశాలు వచ్చాయన్న సూపరింటెండెంట్ మాటలపై ఆగ్రహం, అధికారం శాశ్వతం కాదని చంద్రబాబుకు వార్నింగ్.
రేవంత్ పై వ్యాఖ్యలను సమర్థించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి. డబ్బులకు అమ్ముడుపోలేదు, ప్రజల కోసమే పార్టీ మారానన్న పోచారం. రాజకీయాలు వదిలేస్తానన్న పోచారం. రేవంత్ పై ఉన్నదే మాట్లాడా తప్పేముందని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యమన్న కిషన్ రెడ్డి. రాబోయే 2.5 ఏళ్లు కీలకమన్న కిషన్. అధికారం కోసం అప్పటి నుంచే క్షేత్రస్థాయిలోకి బీజేపీ. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని